2023 జూలై నాటికి కేంద్ర ప్రభుత్వంలో 62.67 లక్షల మంది ఉద్యోగులున్నారు. డిఫెన్స్ ఫోర్సెస్తో కలిపి 2025 బడ్జెట్లో 10.1% అంటే దాదాపు 5.11 లక్షల కోట్లు శాలరీస్కి పెన్షన్స్కి కేటాయించారు. కానీ ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది? మేజర్గా మనం కట్టే ట్యాక్సెస్ ఉండే కదా. ప్రాఫిట్ మేకింగ్ ఇండస్ట్రీస్ ఏంటి ప్రభుత్వానికి? ప్రభుత్వ రంగ సంస్థలు చాలా వరకు లాస్ మేకింగ్. నికరంగా వాటి నుండి వచ్చే ఆదాయం కేవలం 3.5% మాత్రమే. కొత్త ఉద్యోగాలు ఇవ్వాలంటే బడ్జెట్ అలొకేషన్ పెంచాలి. అలా పెంచితే మిగతా రంగాల్లో డెవలప్మెంట్ కోసం కేటాయించిన నిధులు మిగలవు. అందుకే ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని చెప్తారు, కానీ చేయలేదు. దాదాపు 9.64 లక్షల కేంద్ర ప్రభుత్వ ఖాళీలు అన్ఫిల్డ్గా ఉన్నాయి. తెలంగాణలో ఒక అంచనా ప్రకారం దాదాపు 56,000 ఉద్యోగాలు అన్ఫిల్డ్గా ఉన్నాయి.